ఓ చిన్నారులు. ఈరోజు మనం వినబోయే కథ పేరు మిత్రులు అయిన ముసలికాకి, జింక, కుందేలు, కొంగ. ఒక చిన్న అడవిలో ముసలిగా మారిపోయిన కాకి ఒక చెట్టుపై నివసించేవాడు. అతనికి మంచి మిత్రులు జింక, కుందేలు, ఇంకా కొంగ. వాళ్లంతా ప్రతిరోజు కలిసి తిరిగి ఆహారం పంచుకొని తినేవారు. వాళ్ల జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. ఒకరోజు పెద్ద వర్షం పడింది. గాలి, వాన కలిసి అడవిని కంపింపజేశాయి. కాకి ఉండే గూడు నేలకూలిపోయింది. జింక కొండల మధ్యలో ఒక పెద్ద రాయి కింద దాక్కుంది. కుందేలు చెట్టు కింద తవ్విన తొర్రలోకి వెళ్లిపోయింది. కొంగ చెట్ల పొదల్లో దాక్కుంది. వర్షం ఆగిన తర్వాత అందరూ ఒక చోటికి వచ్చారు. మిత్రులు మళ్లీ కలిసి ముసలి కాకికి సహాయం చేశారు. అడవి అలా వర్షానికి తడిచి మరింత అందంగా మారింది. నెమలులు నాట్యం చేస్తూ కనిపించాయి. ఒక కొలను దగ్గరికి ఏనుగులు, సింహాలు, పులులు వచ్చి నీళ్లు త్రాగేవి. అది చూడటానికి చాలా అందంగా ఉండేది. కాని ఒకరోజు జింక కనిపించలేదు. మిగతా మిత్రులు కలవరపడ్డారు. మన జింకకు ఏమైనా అయిందేమో అన్నది కాకి. వాళ్లు వెతికి వెతికి చివరికి తెలుసుకున్నారు, జింక వేటగాడికి చిక్కింది. గొలుసుతో గట్టిగా బంధించబడి ఉంది. కాకి తెలివిగా ఒక ప్లాన్ వేశాడు. కొంగ వేటగాడిని దృష్టి మళ్లించింది. అదే సమయంలో కుందేలు చాకచక్యంగా వెళ్లి గొలుసు కొరికేసింది. జింక ఆనందంగా పారిపోయింది. మిత్రులందరూ కలిసి మళ్లీ సరదాగా జీవించడం మొదలుపెట్టారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం: నిజమైన స్నేహితులు కలిసి ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించగలరు. ఇలాంటి మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు.